విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన సాక్ష్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. కొందరు ఏం చేస్తున్నారు? ఆయన రావచ్చు లేదా మనమైనా. అందుకని ఆయన సన్నిధి కొందరు మానుకొనుచున్నట్టుగా మనము మానుకోకూడదు. 3వ అధ్యాయము క్రీస్తు యేసు 2 తిమోతి 3వ అధ్యాయం 14-15. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. రక్షణానందాన్ని నాకు తిరిగి దయచేయి. ఎందుకు పోయింది ఆయన రక్షణానందం? చెప్పండి. పాపము చేసి ఆయన రక్షణ పోలా, రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. కొందరు ఏమంటారంటే ఆ రక్షణ పోయిందని చెప్పు. నువ్వు నేను తప్పు చేస్తూనే ఉంటాము, కానీ ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో అప్పుడు వీ హ్యావ్ నో జాయ్. మనకి ఎటువంటి సంతోషము ఉండదు. ఏముండింది? అయ్యో నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాననే మనసులో బాధ ఉంటుంది, కానీ నీకు ఆనందము ఉండదు. పిల్లరా, అందుకని మనం ఏం చేయాలి? లేఖనాల్లో బాగా మనము పునాది వేసుకుంటే మనం ఇటువంటి పొరపాట్లు చేయము. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణానందము నాకు మరలా పుట్టించుము. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందురు? అదిగో వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. వాక్యం అపవిత్రమైన మాటలకు విముఖుడుపై ఉండుము. గట్టిగా మాట్లాడువారు చూసారా, మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. తెలుగు విలువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. అది కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంచెను విస్తారమైన వేలిమి బంగారు కంచెను కోరదగినవి. తేనె కంచెను చుంటె తేనె దారుల కంచెను మధురమైనవి. వాటి వలన ఈ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము. నాయన ప్రభా, మీ సంఘంలో చేర్చబడ్డారు ప్రభా, బిడ్డలను జ్ఞాపకం చేసి
అయ్యా ప్రభువారు మేము ఈ దుష్టలోకంలో జీవిస్తున్నాం కాబట్టి అయ్యా ఈ దుష్టత్వం మాకు అంటకుండా మేము జ్ఞానంగా అయ్యా మీ యొక్క సన్నిధిలో మీ వాక్యంలో ఎదుగుటకు మార్గము సరళం చేయండి నాయన. తండ్రి మీ సన్నిధి మీ లేఖనాలు చదువుట మేము నిర్లక్ష్యం చేయక శ్రద్ధతో మీ సన్నిధికి రావడానికి మీ వాక్యములో ఎదగడానికి కృప చూపించండి. పేరున దీవించి ఆశీర్వదించండి.